ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లా శివారు అల్లిపురం గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సారవంతమైన తమ భూములు లాక్కోవద్దంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్లాకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆలయ నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించాలన్నారు. ఏడాదికి 2 పంటలు పండే దళితుల భూములే కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ జీవన ఆధారాన్ని లాక్కోవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. నాది ఎకరం 5 కుంట భూమి ఉంది. నా భూమి 2005లో రాజశేఖర్ గారి గవర్నమెంట్లో మాకు ఇచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము పండించుకుంటాం, తింటానో ఒకరికి అమ్మలేదు. మేము మా పిల్లలు మా పోషన్ మాకు ఉంచుకున్నాం. అదే తినుకుంటూ మా పిల్లలు చదివించుకుంటూ మా పిల్లలు బాగు చేసుకుంటూ మేము పోతున్నాం. మేము 2 పంటల పండే భూమిని ఇచ్చుకుంటా రంగనాయపాలెంలో ఉన్న ఫస్ట్ ప్లేస్ రంగనాయపాలెంలో ఉన్న దేవస్థానాన్ని తీసుకొచ్చి అల్లిపురం 2 ప్లేసులు చూసి 3 ప్లేసులు సెలెక్ట్ చేయడం మా పంట భూములే పనికి వచ్చింది వాళ్ళకి. ఇక 2 కిలోమీటర్ పోతే కాండ్రాపాలెం కొట్టు ఉంది, అది 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలు తీసుకోవచ్చు కదా. దోసలాపురం రెవెన్యూ పరిధిలోని దోసలాపురం 4 సర్వే నెంబర్లో ఎస్సీ దళితుల మాల మాదిగులకు 1969లో ఇంద్రమ్మ గారు అలా బడుగు బలహీన వర్గాలని దళితులకు ఎంతో కొంత భూమి ఉండాలని ఎస్సీ మా తల 20 కుంటలు 30 కుంటలు ఎకరం భూమి ఇచ్చింది. 1969 నుంచి మేమే సాగులో ఉన్నాము. ఆనాటి నుంచి ఈనాటికి సాగర్ వచ్చినా రాకపోయినా 2 పంటలు పండించుకున్నాం. కందు మొక్కజొన్న జొన్న పండించుకుంటూ మా పిల్లల జీవనాధారంగా బతుకుతున్నాము. ఇలా ఎన్ఎస్పి సాగర్ కాలం వచ్చింది. ఇలా 2 పంటలు పండుతున్నాయని మేము అందరం మా బతుకులు బాగుపడుతున్నాయని అనుకుంటున్నాం. అల్లీపురం డివిజన్ లోని మా భూములు మా పక్కనున్న కార్పొరేటర్ గారు చేస్తున్న పని అంతా ఇది మా పొలాల్లోనే కేవలం టీటీడీ దేవస్థానం నిర్మించాలి అనుకుంటున్నారు. పక్కనే ఉన్న కార్పొరేటర్ గారి పొలంలోకి అయితే సెంటు భూమి కూడా పోవట్లేదు, కేవలం దళితులది మాత్రమే పోతుంది. 96 ఎకరాల్లోని మరి మా భూముల మీద ఎందుకు కట్టాలనుకుంటున్నారో మాకైతే తెలియదు. రాజకీయ పార్టీ మారితే ఒకవేళ మా జీవితాలు మారుతాయి అనుకున్నాం, కానీ ఈ రకంగా మారుతాయి అని మాత్రం మేము అసలు ఏ రోజు అనుకోలేదు. 15వ డివిజన్ లో మన కార్పొరేటర్ గారి దౌర్జన్యము, అదే కాకుండా సర్వే నెంబర్ 408లో 96 ఎకరాలుంటే దాంట్లో 25-30 ఎకరాలు మన ఎస్సీలకి దళితులకి అసైన్ చేస్తే ఆ భూములు ఈ రోజు టీటీడీ కట్టడం కోసం అని లాక్కోవడము ఎంతవరకు సబబు? అదేదో 96 ఎకరాలు ఉంది కదా, దాన్ని ఎందుకు మీరు రివ్యూ చెయ్యట్లేదు? ఆ భూమి ఏమైపోయింది? ఫైనలీ నేను తుమ్మల గారికి ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఆ 408 సర్వే నెంబర్లో 96 ఎకరాలు మీరు సర్వే చేయాల్సిందే. అది ఎవరెవరి లాభాలలో ఉంది, ఎవరెవరి సొంతంగా ఉంది? కేవలం దళితులే మీకు కనిపిస్తున్నారా? వేరే వాళ్ళు కనిపిస్తలేదా? అక్కడ మా అల్లీపురం గ్రామం అండి, 15వ డివిజన్. మాకు వచ్చేసి అన్యాయం జరుగుతుందండి. ఏంటంటే మా భూములు దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మా ఊరి సైదబాబు గారు అంటే కార్పొరేటర్ గారు అండి మమ్మల్ని కొద్దిగా భయాందోళనకే గురి చేస్తున్నారండి. దాని ఇష్టమే ఈ రోజు ఆర్డీ గారిని మేము కలవటానికి వచ్చేసి ఇప్పుడు 3 గంటలు సార్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సార్ మీకోసం. మీరు ఏమనుకుంటున్నారు సార్? ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి మీరు ఇక్కడ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసింది గవర్నమెంట్. మీరు ప్రజల సమస్యలు తెలుసుకోకుండా మేము ఇంతగా అన్నం నీళ్లు లేకుండా సార్ కోసం విలిపిస్తున్నా కూడా ఒక్కసారి కూడా ఆయన మా యొక్క ఎన్నువన్నీ స్పందించట్లేదు సార్. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.